హాయ్ అండి. ఈరోజైతే మేము తాగి పనిలోకి అయితే వెళ్ళలేదండి. ఇంటి దగ్గర ఉన్నాం. నిన్న స్లాబ్ పోసి చేతులు అవి బెజ్జలడి ఇంటి దగ్గరే ఉన్నామండి. పై డాబా మీదకి అయితే వచ్చానండి. పైన మొక్కలకి నీళ్ళు వస్తాకి డబ్బాల్లో మొక్కలు అయితే పెట్టుకున్నామండి. పైన ఒక గది పొట్టు అయితే ఉందండి మాకు స్లాబ్. ఇవ్వండి మొక్కలు చూపిస్తున్నాను చూడండి. మా మొక్కలు వంకాయ మొక్క అండి. కాయ అయితే కాసిందండి. తోటకూర అండి. ఇదిగోండి బంతి చెట్టు ఉందండి. కనకాంబరాల చెట్టు అండి. తోటకూర అండి. పూల కుండీలు అయితే వేసాం. తోటకూర చూడండి ఎలా మొలిచిందో. డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క ఒకటి వేసామండి. మిరప చెట్టు అయితే ఒకటే ఉంది. మిరప చెట్టుకి అయితే కాయలు గట్ట బాగా కాసిందండి. 3 సార్లు కోసామండి మేము మిరప చెట్టు కాయలు. చాలా బాగా కాసిందండి మిరప చెట్టు. ఒక చెట్టు అయినా సరే చాలా బాగా కాసిందండి. పాలకూర అండి. పాలకూర కూడా ఇత్తనం పోసామండి డబ్బాలో. మేము డాబా పైకి ఎక్కినప్పుడు ఇదిగో లైట్ అయితే బిగించామండి. సాయంత్రం పాటు 10 నిమిషాలు పైకి ఎక్కి ఒక అరగంట సేపు కూర్చుంటామండి. మొన్న ఈ మయాన్ని నీళ్ళ ట్యాంక్ కూడా బిగించామండి. పైన నీళ్ళకి ఇబ్బంది అయిపోతుందండి మాకు. పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నీళ్ళు ఇస్తారండి. మాకు ఒక గది పట్టు ఉండటం వల్ల ఈశాన్యం వల్ల కుండీ అయితే లేదండి నీళ్ళు పట్టుకుంటానికి. మోటార్ అయితే బిగించుకున్నామండి. ఈ టిన్లోకి అయితే పట్టుకొని మేము అయ్యే వాడతామండి పొద్దున్న సాయంత్రం కూడా. ఈశాన్యం వల్ల కుండీ కట్టుకునే అంత ప్లేస్ అయితే మాకు లేదండి. ఈ కొంచెం దాంట్లోనే మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నామండి. అడ్జస్ట్ అవుతున్నాం ఎలాగోలాగని. చూడండి ఈ కొద్ది ప్లేస్లోనే మొక్కలు వేసుకున్నామండి. పూల మొక్కలు ఒక అరగంట సేపు వచ్చి కూర్చుంటామండి పైన. పనిలోంచి వచ్చిన తర్వాత పైకెక్కి మొక్కలకైతే నీళ్ళు పోసుకుంటామండి. చల్లగా ఉంటుందండి పై డాబా మీద. మా చుట్టూ ఉన్న ఇళ్ళు అండి అవి. మా ఇంటి వెనకాల ఇల్లు అండి. మా ఛానల్ అయితే చూడండి. మేము తాయి పనిలో చేసే ప్రతి పని కూడా మా కష్టాన్ని గుర్తించి మీరు మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.